అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కడప కార్పొరేషన్ పై అధికార పార్టీ ఫోకస్ పెట్టిందా? ఎట్టి పరిస్థితుల్లో మేయర్ సీటును దక్కించుకోవాలని స్థానిక ఎమ్మెల్యే పట్టుదలతో ఉన్నారా? అందుకే ప్రతిపక్ష పార్టీకి చెందిన మరికొందరు వైసీపీ కార్పొరేటర్లకు గాలం వేస్తున్నారా? అటు వైసీపీ కూడా అధికార పార్టీకి ఎత్తుకు పై ఎత్తులు వేస్తోందా? మరి మేయర్ పీఠం ఎవరికి వశం కాబోతోంది? అసలు రెండు పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు ఎలా ఉన్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కడప కార్పొరేషన్ ఎన్నికలపై అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ రాజకీయ సమీకరణాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. మేయర్ పీఠమే లక్ష్యంగా రెండు పార్టీలు వేగంగా పావులు కదుపుతున్నాయి. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి కడప కార్పొరేషన్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే కడప నగరంలో తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకోవాలనే పట్టుదలగా ఉన్నారు. అయితే కార్పొరేషన్ మేయర్ స్థానం రిజర్వేషన్ ఖరారు కాకపోవడంతో టీడీపీ అభ్యర్థి ఎవరనేది స్పష్టత రావడం లేదు. అయితే అభ్యర్థి ఎవరనేది పక్కన పెడితే బరిలో తలపడేది మాత్రం శ్రీనివాస్ రెడ్డి అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక వైసీపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కుటుంబం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరికొంతమంది వైసీపీ కార్పొరేటర్లు తాజాగా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైందని టాక్ నడుస్తోంది. సీటు గ్యారంటీ హామీతో చర్చలు పూర్తయినట్లు సమాచారం. కడపలో మరోసారి వైసీపీ టీడీపీల మధ్య సమరంలో ఎవరికి వారు రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు కూతవేటు దూరంలో ఉండడంతో కడప కార్పొరేషన్ మేయర్ పీఠంపై తెలుగుదేశం, వైసీపీలు కన్నేశాయి. ఎంతో కీలకమైన కార్పొరేషన్ను దక్కించుకునేందుకు రెండు పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇటీవల కడప కార్పొరేషన్ వేదికగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. ఈసారి ఎలాగైనా సరే కార్పొరేషన్పై టీడీపీ జెండా ఎగరవేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గట్టి పట్టుదలగా ఉన్నారు. అందుకే వ్యూహాలు రచిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టపరుస్తున్నట్టు సమాచారం. ఇక డివిజన్, వార్డు స్థాయిలో బలమైన నేతలను కలుపుకుంటూ కొత్తవారికి అవకాశం కల్పిస్తూ దూసుకుపోతున్నారనే టాక్ నడుస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా గ్రౌండ్ లెవెల్కు పార్టీని విస్తరించింది. వచ్చే కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా ఇటీవల పార్టీ డివిజన్ ఇన్ఛార్జీల నియామకం కూడా పూర్తయిందని సమాచారం. నగర కమిటీలోనూ పాత చింతకాయ పచ్చడిని పక్కన పెట్టి కొత్తవారికి స్థానం కల్పించి నూతనోత్సాహం నింపారని తెలుగు తమ్ముళ్లు బాహటంగానే చెప్పుకుంటున్నారు. మరోవైపు కడప నగరంలో తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారట ఎమ్మెల్యే మాధవిరెడ్డి. కార్పొరేషన్ మేయర్ స్థానం రిజర్వేషన్ ఖరారు కావడంతో టీడీపీ అభ్యర్థి ఎవరనేది స్పష్టత రావడం లేదు. అయితే అభ్యర్థి ఎవరనేది పక్కన పెడితే బరిలో తలపడేది మాత్రం శ్రీనివాసులు రెడ్డి అని మాత్రం తెలుస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే వాసు వ్యూహాత్మకంగా అడుగులేస్తూ వైసీపీకి పట్టున్న డివిజన్లపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారని సమాచారం. ఆయా ప్రాంతాల్లో పార్టీ శ్రేణులను బలోపేతం చేస్తూ ద్వితీయ స్థాయి నేతలకు అండగా ఉంటూ అన్నీ తానే వ్యవహరిస్తున్నారని పార్టీ క్యాడర్ అంటోంది. ఇప్పటికీ 8 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. మరికొంతమంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ నేతలతో టచ్లో ఉన్నట్లు సమాచారం. వీరు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని టాక్. కార్పొరేటర్ సీటు గ్యారంటీ పైనే కొంత స్పష్టత రావడం లేదని ఆయా డివిజన్లలోని టీడీపీ క్యాడర్ కొంత వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ క్యాడర్ను బుజ్జగించి కార్పొరేటర్లను పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధమవుతోందని సమాచారం. డిసెంబర్ చివరికి వీరి చేరిక ఖాయంగా కనిపిస్తోందని అందరూ భావిస్తున్నారు. మరోవైపు కమలాపురం నియోజకవర్గ పరిధిలోకి వచ్చే కడప నగర కార్పొరేషన్ డివిజన్లలో ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించి సీఎం చంద్రబాబు వద్ద మరింత పరపతి పెంచుకోవాలని కమలాపురం నియోజకవర్గ సీనియర్ నేత, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డిలు సైతం కసరత్తు మొదలుపెట్టారట. ఇప్పటికే పుత్తా అనుచర వర్గం నగరంలో ఏకతాటిపైకి వచ్చి కార్పొరేషన్ ఎన్నికలపై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కార్పొరేషన్ను మరోసారి దక్కించుకునేందుకు వైసీపీ కూడా సైలెంట్గా పావులు కదుపుతోందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిపక్ష వైసీపీకి కడప కార్పొరేషన్పై పట్టు సడలకుండా ఎత్తులకు పై ఎత్తులు వేస్తోందట. 4 వర్గాలుగా కొనసాగుతూ వచ్చిన ఆ పార్టీ కార్పొరేటర్లు నగరంలో మారిన సమీకరణాల నేపథ్యంలో ప్రస్తుతం ఏకతాటిపై వచ్చారనే సూచనలు కనిపిస్తున్నాయట.
తమపై దూకుడు ప్రదర్శించేందుకు టీడీపీ నేతలకు అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ అధినేత వైఎస్ జగన్ సైతం కడప నగర రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించారని అంటున్నారు. అందుకే మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాకే కడప నగర బాధ్యతలు పూర్తిగా కట్టబెట్టాలని వైసీపీ కేడర్ గుసగుసలాడుకుంటున్నారు. ఆయనకు మాజీ మేయర్ సురేష్ బాబు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డిలు సహకరిస్తున్నారనే టాక్ నడుస్తోంది. ప్రస్తుత వైసీపీ కార్పొరేటర్లకే తిరిగి పోటీ చేసేందుకు అధినేత నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు తెలుస్తోంది. దీంతో వారే వచ్చే ఎన్నికల బరిలో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్ల డివిజన్లలో కూడా ఇప్పటికే పోటీ అభ్యర్థులను ఆ పార్టీ నేతలు సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే మేయర్ స్థానం రిజర్వేషన్కు మహిళకు కేటాయిస్తే వైసీపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి కుటుంబం నుంచి పోటీ చేస్తారన్న చర్చ జరుగుతోంది. ఆ మేరకు రవీంద్రనాథ్ రెడ్డి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. జనరల్ అయితే ఆయనే బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తేనే తెలుస్తోంది కార్పొరేషన్ ఎన్నికలను వైసీపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందో. ఏది ఏమైనప్పటికీ టీడీపీ వైసీపీలు కార్పొరేషన్ ఎన్నికలపై ఫోకస్ పెంచారు. మరి ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తెలియాలంటే ఎన్నికల నోటిఫికేషన్ వస్తే కానీ తెలియదు. చూడాలి మరి కడప మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందో. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.